మేమున్నాం ఆదుకుంటాం. వరద బాధితులకు కలెక్టర్ భరోసా. ప్రజలందరూ వరద సహాయక కేంద్రాలకు రండి. బాధితులకు కలెక్టర్ విజ్ఞప్తి. పెద్దవాగు వరద ముంపునకు గురైన వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వాసులను పరామర్శించి భరోసాను నింపిన జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రజలను, ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వరద సహాయక కేంద్రాలలో బాధితులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కరెంట్ సబ్స్టేషన్ రిజిస్టర్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ నీళ్ళు ఉంది కాబట్టి రిజిస్టర్ చేయలేకపోయి మెసేజ్ పెట్టారు. ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి మొదలు పెట్టారు. వాళ్ళు మరి పోల్స్ పోయినాయంట, రిజిస్టర్ చేసుకోవాలి. ఎస్సీ గారు ఉన్నారా? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నాకు సచివాలయం రిలీఫ్ ప్లేసెస్ వరకు కరెంట్ కావాలి. అంతవరకు రిజిస్టర్ చేయించాలి. సార్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు ఎన్ని ఇల్లు ఉన్నాయి అమ్మ? సచివాలయం ఎన్ని ఇల్లు ఉన్నాయమ్మా? ఎవరమ్మా? నేను పంచాయతీ సెక్రటరీ అండి. పంచాయత్ సెక్రటరీయా? ఎన్ని ఇల్లు ఉన్నాయి ఇక్కడ? 80 ఉంటాయి. ఇల్లు మనుషులు కాదు, ఇల్లు కుటుంబాలు. హౌస్ హోల్డ్ ఎంతమంది? 80 ఉన్నారా? మనుషులు ఎంతమంది? వేరే సార్ 43 కుటుంబాలు మాకు ఇక్కడ 150 మంది ఉంది. 150 మంది. మీరు అంతా సచివాలయంలో పడతారా? ఆర్బీకే కూడా ఉంది కదా. ఇంకా వాళ్ళకి కొంట పైన అలా వెళ్ళకూడదు. అయిపోయింది. ఆర్బీకే సచివాలయం 2 సరిపోతాయి. మీరు 2 లొకేషన్ చూసుకొని అక్కడికి వంట చేయడం మొదలు కమ్మరగూడ అండి, వేరే విలేజ్ అండి. అది చూసుకొని ఇంకా అక్కడ ఉంటే మన హెల్త్ ఆఫీస్ అలవాటు లేదు కదా ఈ ఏరియాలో. లేదండి, అది ఒకటి. ఈ లొకేషన్ వరకు ఇంప్లిమెంటేషన్ ఆర్బీకే అండ్ సచివాలయం అక్కడ వరకు ఎలక్ట్రిసిటీ ఇమీడియట్ గా రీస్టోర్ చేయాలని నేను ఈ 40 ఇంట్లో ఎవరు లేదా? సరే, అందరూ జాగ్రత్తగా ఉండండి. మేము చెప్పండి, మా విఆర్ఓ చెప్పండి, మీరు వింటే మీ అందరూ భద్రంగా సేఫ్గా ఉంటారు. అర్థమైందా? సరే, వాళ్ళ షిఫ్ట్ చేసేయండి. వర్షం కోసం అది ఒకసారి సచివాలయం పట్టారు కదా.